బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటు చేసుకుంది. మేకల బజారులో డిగ్రీ చదువుతున్న ఉపేంద్ర అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత 2 రోజులుగా ఇంటి దగ్గర కనబడడం లేదని తల్లిదండ్రులు వెతుకుతుండగా ఒక్కసారిగా ఇంటి మిద్దెపై మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతిపై నానమ్మ అనుమానం వ్యక్తం చేసింది. ఎవరో చంపి మిద్దెపై ఓ పరుపులో చుట్టి పడేశారని ఆమె ఆరోపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి నిద్ర వద్దులేదు 30 వరకు ఇడే ఉంటున్నాడు. రాత్రి వైపు పట్టుకుండా పొద్దున వచ్చినాను. నీళ్ళు పోసుకొని పూజ తప్పించుకొని పోతుంటేనైనా నిన్న ఒక్క నాడు కనపడలేడు. మొన్న రాత్రి 10 రూపాయలు అడిగాయో చదువుతున్నప్ప అడిగినా అంత పుడుకొచ్చినాడు, దేశం వల్ల పుడుకొచ్చినాడు, ఆడలేడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటు చేసుకుంది. మేకల బజార్లో డిగ్రీ చదువుతున్న ఉపేంద్ర అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత 2 రోజులుగా ఇంటి దగ్గర కనబడటం లేదని తల్లిదండ్రులు వెతుకుతుండగా ఒక్కసారిగా ఇంటి మిద్దెపై మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతిపై నానమ్మ అనుమానం వ్యక్తం చేసింది. ఎవరో చంపి మిద్దెపై ఓ పరుపులో చుట్టి పడేశారని ఆమె ఆరోపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుంచి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, అసలు ఏంటి డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి 2 రోజులు కనబడలేదు, కానీ ఇప్పుడేమో మిద్దె మీద డెడ్ బాడీ కనబడటము, అసలు ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది? రామారావు డిగ్రీ చదువుతున్న ఏదైతే ఉపేంద్ర అనుమానాస్పద మృతి అయితే పట్టణంలో కొంత సంచలనంగా మారింది. అయితే ఎవరు చేశారు ఏంటి అనేది అంటే 3rd ఫ్లోర్ మిద్దె పైన ఈ రోజు శవంగా తేలాడు. గత 3 రోజుల క్రితము ఈ విద్యార్థి మిస్ అయ్యాడని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 3 డేస్ తర్వాత అంటే పోలీసులు సర్చ్ చేస్తున్న భాగంగా ఇతనైతే 3వ అంతస్తులో మృతదేహంగా కనిపించాడు. బట్ ఇతన్ని ఎవరు ఇలా చేసింటారు, తాను ఏదైనా చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా వాంటెడ్ గా చేశారనేది అనుమానాస్పదంగా ఉంది. అయితే ఏదైతే వీళ్ళ ఇంటి మిద్ది మీద అంటే వీళ్ళ నాన్నకి ఇతను మొదటి భార్య కొడుకుగా తెలుస్తా ఉంది. 2వ భార్యని మళ్ళీ ఇతను పెళ్లి చేసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు అయితే మొదటి భార్య బిడ్డ కాబట్టి ఏదన్నా కుటుంబ కలహాల నేపథ్యంలో ఇతను ఒకవేళ చంపేశారా ఏంటనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. బట్ విద్యార్థి బంధువులు వాళ్ళ తరఫున అయితే అనుమానాస్పదంగా ఉంది, పోలీసులు ఖచ్చితంగా ఇది ఛేదించాలని ఆరోపిస్తున్నారు. రైట్ బసవరాజు.